బ్రాహ్మణ దుర్మార్గానికి పరాకాష్ట ఈ పద్యం. సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం తన్మంత్ర బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణైవం మమ దేవతః. సర్వం మంత్రం నా ముఖం ఉంది, నేనే దేవుడు అంటున్నాడు. శూద్రజాతికి లజ్జా సిగ్గు ఉందా? బ్రాహ్మణాసి ముఖమాసి బాహు రాజన్న కృత ఉరువు తదైస్య వైశ్య పాద్భాగం శూద్ర ఆర్య అయితే. రాజకీయవాదులారా, సిగ్గు శరం లేకుండా శూద్రులని చెప్పుకుంటున్నారు కదా సీఎంలతో సహా. మరి శూద్రుడంటే ఎక్కడి నుంచి పుట్టాడో అనే ప్రశ్న మీకు రాలేనంతకాలం మీరు బ్రాహ్మణుడికి బానిసలే, వెట్టి చాకరీ చేస్తున్న శింసాలే. మనువాద మతోన్మాదానికి బ్రోకర్లు శింసాగిరిలే. గులాంగిరి చేస్తున్న సిగ్గులేని శూద్రజాతి. మీ గురించి జ్యోతిరావు పూలే ఏమన్నాడో తెలుసుకోండి. గులాంగిరి శూద్ర హరిజనకు పదం గురించి గాంధీకి, హరికి పుట్టిన స్టూపిడ్ని అయితే నువ్వెవరికి పుట్టావో, దెయ్యానికి పుట్టావని గాంధీని నిలదీసి నోరు మూయించాడు. భారతదేశానికి మొదటి టీచర్ జ్యోతిరావు పూలే కదా. అతను నోటితో ఏమేమి బూతులు రాశాడో, ఈ హిందూ మనువాద గ్రంథాలని ఎంత ఘోరంగా విమర్శించాడో నోటితో కూడా చెప్పలేం. చదువుకోండి. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నేను శూద్రుడని గొప్పగా చెప్పుకుంటున్నారు సన్యాసులుగా. అంబేద్కర్ రైట్స్కి ఒక మాట, అగ్రవర్ణాలు దాడి అంటున్నారు కొన్నిసార్లు. అది తప్పు అనకండి. అగ్రవర్ణాలంటే కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, గౌడ, బలిజ, శెట్టి బలిజ కానే కాదు. పైగా మీరే వాళ్ళపై వివక్ష చూపినట్లు అవుతుంది, మరింత రాక్షసులుగా తయారు చేస్తున్నట్లు అవుతుంది వాళ్ళను. ఇంకా కొన్ని చోట్ల హరిజనపేటలు అంటున్నారు దళితులని. శూద్రుడు ఎవడ పెళ్లి చేసుకున్నా మొదటి 3 రోజులు బాపనోడికి పడుకోబెట్టాలి వాడి భార్యని. అది గులాంగిరి జ్యోతిరావు పూలే చెప్పాడు, నేను కాదు. అలా గులాంగిరి బానిసలైపోయిన వాళ్ళు కమ్మకులం, రెడ్డి, కాపు, వెలమ మొదలగు శూద్రజాతులే. శూద్రుడంటే గోత్రం ఉంటుంది. ఈ గోత్రం కూడా మధ్యలో వచ్చింది వాళ్ళకంతే, మొదటి నుంచి లేదు. బ్రాహ్మణులు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేకాళ్ళు లొంగిపోయారు. నువ్వు కాపైనా, కమ్మైనా, రెడ్డి అయినా, వెలమైనా, ఒక్క కమ్మ సోదరిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఒకప్పుడు దళితులే, ఎస్సీలే, మాలజాతి ఉపకులాలే వీళ్ళంతా. ఇప్పుడు రెడ్డ అంటే మాదిగా, ఆ రెడ్డనే రెడ్డి అయింది. అందుకనే అంబేద్కర్ అంటాడు, చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడిగానే చనిపోతున్నాడని. నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే నిన్ను వేటాడిన వాడిదే చరిత్ర అవుతుంది. అరే ఎర్రగొర్రె యాజక దొంగ పాస్టర్లు, దేవుడు అంటేనే బ్రాహ్మణుడారా? మరి మీరెందుకురా మాట్లాడతారు దేవుడు అనే పదాన్ని? బైబిల్ రాసుకున్నదే బ్రాహ్మణుడు, అన్ని భారతదేశ గ్రంథాల్లో అనువాదం వాడు. బైబిల్ రాసుకున్నదే బ్రాహ్మణుడు, దేవుడంటే వాడే. మరి ఏజక క్రిస్టియన్స్ పాస్టర్లు మీరెందుకురా? వాడు రాసుకున్న అనువాద బైబిల్ను మోసుకుంటారు. దక్షిణ భాగ దొంగ వ్యాపారాల కోసం గొర్రెలను చేసి అమాయకులను బలి చేస్తున్నారు.